హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే చేపల పులుసు అండి. పచ్చి నెత్తళ్ళతో పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు మన రెసిపీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఫస్ట్ ఈ నెత్తళ్ళని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దీనికోసం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు అనేది సన్నగా చాప్ చేసుకోండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి చక్కగా వేగనివ్వండి. చూసారు కదా, బ్రౌన్ కలర్లో రావాలండి, చక్కగా వేగిపోవాలి పులుసు కోసం కాబట్టి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత వేసి సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వండి. చక్కగా మగ్గిపోవాలండి. చూసారు కదా, మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసి ఒక 2 సెకండ్స్ బాగా కలపండి. కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్, ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చిన్నగా కలపండి. ఇవి ఊరికే విరిగిపోతాయండి. కలిపేసి మూత వేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే ఈ కారం మసాలాలన్నీ ఆ ఫిషెస్కి బాగా పడతాయి. చూసారు కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకే మరిగించండి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా సరే ఈ ఫిషెస్ విరిగిపోతాయి. కలపడం కూడా చిన్నగా కలపండి, ఎక్కువ కలపొద్దు. చూసారు కదా, 10 to 15 మినిట్స్ చాలండి, చక్కగా కుక్ అవుతాయి ఈ ఫిషెస్ అనేవి. పులుసు కూడా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలిపేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.